బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన శాంతి భద్రతల అంశంపై ఎన్టీఏ ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆకృత్యాలు, అరాచకాలు, అణచివేతలు, అక్రమ కేసులు, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం తదితర అంశాలపై దానిలో వివరించబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? వాళ్ళ సాయంత్రం 3 గంటలకి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఈరోజు 5వ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన శాంతి భద్రతలు, తప్పుడు కేసులు, అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పక్షాన్ని వేధించిన తీరుకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలిపేందుకు కూడా చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. గతంలో టీడీపీ నేతలు కానీ ప్రజలు కానీ ఒక తప్పు జరిగిందని చెప్పి ఫిర్యాదు చేస్తే తిరిగి వారిపైన కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసిన సంఘటన జరిగింది. దాంతోపాటుగా ప్రధానంగా 4 అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు ఈరోజు రాష్ట్ర ప్రజలకి శ్వేతపత్రం ద్వారా వివరాలు అందజేయబోతున్నారు. ఏదైతే 2014 నుంచి 19 వరకు, అలాగే 19 నుంచి 24 వరకు, ఈ 10 సంవత్సరాల కాలంలో టీడీపీ వైసీపీ టైంలో రాష్ట్రంలో జరిగిన హత్యలు, దోపిడీలు, రేపులు, అలాగే రాబరీలు, దాడులకు సంబంధించి 14 నుంచి 19 వరకు ఎన్ని జరిగినాయి, 19 నుంచి 24 వరకు ఎన్ని జరిగినాయి, అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని టీడీపీ ఏ రకంగా కాపాడింది, కానీ టీడీపీ శ్రేణుల్ని వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా వేధించింది అనే గణాంకాలతో సహా చంద్రబాబు ఈరోజు వివరించబోతున్నారు. దాంతోపాటుగా ఏదైతే వైసీపీకి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే గతంలో ఆరోపణలు చేసినట్టు కోడికత్తి కేసు కానీ, విజయవాడలో జరిగిన గులకరాయి కేసుకు సంబంధించి, అలాగే అప్పట్లో టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించి పూర్తి వివరాలని ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసి ఏ రకంగా టీడీపీ నేతలపై, పలువురు టీడీపీ సీనియర్ నేతలు, అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన కేసులు, అలాగే లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా చేతిలో తీసుకొని ఆకృత్యాలు చేశారు అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన కథనాన్ని, సమగ్రమైన వివరాలతో సహా ఈరోజు చంద్రబాబు వివరించబోతున్నారు. ఇప్పటికే 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి కీలకమైన హోంశాఖకు సంబంధించి కూడా ఆయన శ్వేతపత్రం అయితే విడుదల చేయబోతున్నారు. దీంట్లో ప్రధానంగా గతానికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ఏంటి, అలాగే టీడీపీ వైసీపీ సర్కారుకు ఉన్న వ్యత్యాసం ఏంటి అనేదాన్ని ప్రధానంగా చూపే ప్రయత్నం చేయబోతున్నారు. రానున్న రోజుల్లో ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో కక్షలు కార్పణ్యాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తే దేవాలయానికి వెళ్ళే భావన కలిగే విధంగా తాము ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామనే సందేశంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మహిళలు, అలాగే విద్యార్థినులు, యువతులపై జరుగుతున్న దాడులు, హత్యలకు సంబంధించి కూడా ఏ రకంగా వ్యవహరించబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఈరోజు శ్వేతపత్రం ద్వారా తెలియజేయబోతా ఉన్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.